వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. కొంతమంది అధికారులు హైడ్రా పేరుతో బెదిరిస్తున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయన్న సీఎం. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నట్లు తెలిసిందని వ్యాఖ్య. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని విజిలెన్స్ కు సీఎం ఆదేశాలు. ఫామ్ హౌస్ లో తీవ్ర భావోద్వేగం. కవితను ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్. బెయిల్ పై తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత. ఫామ్ హౌస్ లో తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత. కవిత రాకతో కోలాహలంగా ఫామ్ హౌస్. వైసీపీని వీడుతున్న కీలక నేతలు. టీడీపీ జనసేన గూటికి చేరుతున్న వైనం. తాజాగా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై. టీడీపీలో చేరబోతున్నట్లు మోపిదేవి ప్రకటన. తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరుతామంటే స్వాగతిస్తామన్న గంట. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్య. సీఎస్ కీలక సమావేశం. నిబంధనల మేరకు ముందుకు వెళ్లాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ సమావేశం. కూల్చివేతలపై న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏం చేయాలో చర్చ. పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చూస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు స్పష్టం చేసిన మంత్రి. తప్పనిసరిగా పత్తి రైతులు ఈ క్రాప్ లో పేరు నమోదు చేసుకోవాలన్న మంత్రి అచ్చెన్నాయుడు. ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలి. సీఎస్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ. జాతీయ ప్రాజెక్టులపై ప్రధాని మోదీ సమీక్ష. జల్ జీవన్ మిషన్, గ్యాస్ పైప్ లైన్, రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్. అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు. నీవు హీరో అనుకుంటున్నావా, నువ్వు ఒక కబడ్డీని అంటూ రమేష్ బాబు విమర్శలు. చిరు బ్రదర్స్ ను విమర్శించే స్థాయి అర్జున్ కు లేదని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. కూల్చివేతలపై న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏం చేయాలో చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. తమ భవనాలను కూర్చుతారనే ఆందోళనలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నిబంధనల మేరకు ముందుకు వెళ్లాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ నిర్వహించారు. వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రిజైన్ చేశారు. ఆయనతో పాటు మరో ఎంపీ బీదా మస్తాన్ రావు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు వీరిద్దరూ రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖలను అందజేశారు. అనంతరం వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. తన రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయన్న మోపిదేవి వెంకటరమణ చాలా రోజుల పాటు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గెలుపైనా ఓటమైనా స్థానిక రాజకీయాల్లో ఉండడమే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. రాజ్యసభ సభకు రావడం తనకు ఇష్టం లేదన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టీడీపీలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది త్వరలో తెలుస్తుందని చెప్పారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని ఈ సందర్భంగా మోపిదేవి స్పష్టం చేశారు. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరుగుతుంది. ఆ రాజీనామా చేసే క్రమం కూడాను నాకున్నటువంటి నేను ఫేస్ చేసిన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రాజీనామా చేయటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోకి చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కారణం కూడాను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళతారు అనేటువంటి ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఈరోజు ఈ పరిణామాలని. ఇవాళ నేను బీదా మస్తాన్ రావు గారు ఇద్దరం కూడా రాజీనామా చేస్తున్నాం. మాతో పాటు ఇంకెంతమంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది మాకన్నా ఎక్కువగా మీకే తెలుస్తుంది. సెకండ్ థింగ్, ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంత భారీ స్థాయిలో వలసలు కానివ్వండి, దూరంగా ఉండటం కానివ్వండి, రాజీనామాలు చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కారణాలు ఏమిటి, ఆ లోపాలు ఏంటి అనేటువంటి దాని మీద పార్టీ అధిష్టాన వర్గం ఆలోచన చేయాలి. తప్పనిసరిగా ఆలోచన చేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఇవాళ ఇటువైపు నుంచి రాజీనామా చేసి అటు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేయడానికి కారణం నేను ముందే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవకుల కింద పనిచేయాలనేటువంటి ఆలోచన ఒకటి. అదేవిధంగా నేను రాజీనామా చేసి అటు వెళ్తున్నానంటే డెఫినెట్గా ఒక సముచితమైన స్థానం, గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ నాకు ఇస్తుందనేటువంటి సంపూర్ణ విశ్వాసం అయితే నాకుంది.
ఉంటాయి. స్థానిక నాయకత్వంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా వారు మేము ఎదురుపడి డి అంటే డి అన్నట్టుగా ప్రయాణం చేశాం కాబట్టి వాటన్నిటిని కూడా పార్టీ పెద్దలు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని విధంగా పార్టీకి నష్టం జరగకుండా ఉండే విధంగా నన్ను నమ్మి నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీ కేడర్ కానీ నాయకత్వానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 5.5 నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు. హైదరాబాద్ కు చేరుకున్న కవిత ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన చేతికి ముద్దు పెట్టారు. కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఈ సందర్భంగా కవిత భర్త అనిల్, కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీకి కీలక నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెప్తున్నారు. ఆ పార్టీని వీడుతున్న నేతలు టీడీపీ, జనసేన గుడికి చేరుతున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు కూడా వైసీపీ పార్టీకి రాజ్యసభ ఎంపీ పదవులకు ఏకకాలంలో రాజీనామా చేశారు. మోపిదేవి టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు కూడా. ఈ క్రమంలో ఇంకొందరు వైసీపీ నేతలు కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని చవిచూసిందని అన్నారు. ఆ పార్టీని మునిగిపోయిన నావా అని పేర్కొన్నారు. అలాగే వైసీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ మిగలరని ఎద్దేవా చేశారు. తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరుతామంటే స్వాగతిస్తామని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇంతకుముందు మునుగుతున్న పడవ అని చెప్పాను, ఇప్పుడు అది మునిగిపోయింది. అందుకే ఈరోజు ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు. ఒక వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేకపోతే ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు. ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు ఏదైతే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బీదా మస్తాన్రావు కావచ్చు, మొన్న ఎమ్మెల్సీగా ఉన్న పోతల సునీత కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ పదవులకి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. చేసిన తర్వాత ఈరోజు పార్టీకి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనందరూ కూడా గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎవరైనా పార్టీలోకి వస్తామంటే వాళ్ళని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తాం. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కండిషన్ ఏంటంటే ఏదైతే గతంలో వాళ్ళు వేరే పార్టీ ద్వారా పొందిన పదవులు ఉంటాయో ఆ పదవులకి రాజీనామా చేసి మాత్రమే అటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పాం. దాన్ని 100% ఆచరణలో కూడా పెడతా ఉన్నాం. ఈరోజు వీళ్ళిద్దరు కావచ్చు, రేపు మిగిలిన ఎంపీలు కావచ్చు, మిగతా ఎమ్మెల్సీలు కావచ్చు, మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు, నేను చెప్పినట్టుగా అది మునిగితున్న పడవ కాదు, మునిగిపోయిన పడవ. చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఏకాగ్గా మిగిలిపోయి ఆయన కూడా నేనేం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ప్రధాన కారణం కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి.
ఎందుకంటే 2019లో ఆయనకు ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు 151 సీట్లతోటి బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయనకు అధికారం ఇస్తే ఆ 5 ఏళ్ళు ఆయన ఎలా పరిపాలన చేశాడో ఎవరు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అది గుర్తొస్తే ఒక నైట్ మేర్ లాగా అందరూ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే అటువంటి తీర్పు మొన్న 11 సీట్లకు ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉందో ఆయన వ్యక్తిత్వం మార్చుకొని ఆలోచన సరళి మార్చుకొని ఒక ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా ప్రజా సమస్యలపైన పోరాడితే కనీసం వచ్చే ఎలక్షన్లకైనా ఒక ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుంది తప్ప లేకపోతే ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలలు కాకముందే ఆయన ఢిల్లీలో పోయి ధర్నా చేయటం ఏంటి, ఒక ప్రెసిడెంట్ రోల్ పెట్టమని డిమాండ్ చేయడం ఏంటి, ప్రజలు ఎలా నవ్వుకుంటున్నారంటే ఇతనికి పూర్తిగా మానసిక స్థితి కూడా బాగాలేని పరిస్థితికి వస్తూ ఉంది. ఏదైతే వాళ్ళ చెల్లెలు షర్మిలా గారు చెప్పారో ఆ చెప్పిన మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయి. జగనన్న మానసిక స్థితి బాగాలేదని చెప్పిందో ఆ మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయని చెప్పి అనుకునే పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చారు. నేను మీకు చెప్పా కదా, మేము గేటు కానీ ఓపెన్ చేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. పూర్తిగా అంటే 100% ఖాళీ అవుతుంది. గేట్లు అంటే చెప్పాం కదా, ఎవరైనా పదవులకు రాజీనామా చేయాలి, ఆ తర్వాత చేర్చుకుంటామని చెప్పాం. దాంట్లో కూడా కొంచెం క్వాలిటీ ఉన్నాయి. కొంతమంది అత్యంత వివాదాస్పద వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ప్రజల్లో అవినీతి పనులకు ముద్రపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళని పార్టీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రీజనబుల్గా ఒక దీంట్లో ఉండి అన్ఫార్చునేట్గా ఆ పార్టీలో ఉన్నారో అటువంటి వాళ్ళు రిలైజ్ అయ్యి మేము పార్టీకి పదవికి రాజీనామా చేసి ఈరోజు వస్తామంటే అటువంటి వాళ్ళకి వెల్కమ్ న్యాచురల్గా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన మీద పోటీ చేసిన వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళకి కొంత. పారాలింపిక్స్ 2024 విశ్వ క్రీడల సంరంభం ప్రారంభమైంది. పారిస్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మొదలయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ పారాలింపిక్స్ 2024 ప్రారంభించినట్లు గురువారం ప్రకటించారు. ఫ్రాన్స్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆరంభ వేడుకలను నిర్వహించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా ప్రారంభ కార్యక్రమంలో 167 దేశాలకు చెందిన మొత్తం 4400 మంది పారాలింపియర్లు పాల్గొన్నారు. చాంప్స్ ఎలిసిస్ నుంచి ప్లేస్ డి లా కాంకోర్డ్ మైదానం వరకు కవాతు చేశారు. భారత బృందానికి పారా అథ్లెట్లు సుమిత్ యాంటిల్, భాగ్యశ్రీ జాధవ్ నాయకత్వం వహించారు. 12 విభిన్న క్రీడలలో 84 మంది అథ్లెట్లు ఈసారి భారత తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒలింపిక్స్ లో ఇంత పెద్ద సంఖ్యలో భారత పారా అథ్లెట్లు పాల్గొనడం చరిత్రలోనే ఇదే తొలిసారి. కాగా తొలి రోజున భారత అథ్లెట్లు పలు విభాగాల్లో తలపడనున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికపై వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గెలుపునకు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా అల్లు అర్జున్ నంద్యాలలో తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పారవి గెలుపునకు ప్రచారం చేశారు. అప్పటి నుండి అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీని కించపరిచేలా అల్లు అర్జున్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ రగిలిపోయారు. జనసేన నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గండవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలమలశెట్టి రమేష్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నీవు హీరో అనుకుంటున్నావా? కమెడియన్ మాత్రమే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు అంటూ రమేష్ మండిపడ్డారు. ఇవాళ సబ్జెక్టు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వచ్చింది. మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు ఎంత అణిగి ఉండారో, ఎదిగిన కొద్దీ అణిగి ఉన్నటువంటి మార్గదర్శకులు ఈ దేశంలో చిరంజీవి గారు. అటువంటి ఎంతో అభివృద్ధి కష్టపడి ఎంతో అభివృద్ధి చెందినటువంటి చిరంజీవి గారిని ఒక మహావృక్షం, ఒక పచ్చని చెట్టుగా ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించేవాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఆయన ప్రేమించారంటే బ్రహ్మాండమైన ఆయన నడక తరతరాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి హావభావాల గురించి. అలాగే చిరంజీవి గారితో పాటు ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఫైర్ అవుతున్నారంటే ఆయన ఒక అన్యాయం మీద ఫైర్ అయ్యారు. అంతేగాని అనవసరంగా ఏ వ్యక్తిని ఆయన నోటి నుంచి ఏ రోజున అనవసరమైన పదజాలం ఒక్కసారి కూడా రాలా. వాళ్ళిద్దరిని సమన్వయం చేసుకుంటూ నాగబాబు గారు కూడా అలాగే ఎవరైనా పెచ్చవాగుడు వాగుతే కౌంటర్ వేస్తానికి నాగబాబు గారు వెన్నుదన్నుగా ఉన్నారు వీళ్ళిద్దరికి. ఇటువంటి ఫ్యామిలీని నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏమిటి?
అల్లు అర్జున్ నువ్వు నేర్చుకున్న సంస్కారం నిజంగా హీనమైపోయింది. మేమందరం ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రజలు ఆయన చూసి మేము ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన హావభావాలు కావాలి, ఆయన విధానాలు కావాలని చెప్పేసి అందరం పాటించుకుంటూ పచ్చని మొక్కలు నాటుకుంటున్నాం, రక్తదానాలు చేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా ఒక కేకులు కట్ చేయడమే కాదు, పేద ప్రజలకి లేకపోతే ఎక్కడ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ అనాథలు ఉన్నారో, ఎక్కడ అమాయకులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ పిలుపుని అందుకుని అభిమానులుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా తయారయ్యాం. అల్లు అర్జున్ రేపు డిసెంబర్ 6వ తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో, లేకపోతే ఈ 40 గ్రామాల్లో ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6వ తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డిసెంబర్ 6వ తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తిన జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది. అప్పుడు కూడా సహించం. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం. కానీ నువ్వు చేసిన తప్పు, చిరస్థాయిగా చేసిన తప్పు చేసేసావు. ఇప్పటికైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో. అల్లు అర్జున్ నువ్వు ఒక కామెడీ యాక్టర్వి. నువ్వేదో హీరోని అనుకుంటున్నావేమో, నువ్వు ఒక కామెడీ యాక్టర్లాగా కనబడుతున్నావు. ఆ కామెడీ వరకే కానీ నువ్వు ఒక హీరోగా మాత్రం భావించుకోబాకు. హీరో అంటే రామ్ చరణ్ అంటే యాక్షన్తో కాదు, హావభావాలు, తల్లి వాళ్ళ భావాలు అందిపుచ్చుకుని ఆయన మాట్లాడే డిబేట్లు చూడు. ఎక్కడైనా సరే రామ్ చరణ్ మాట్లాడే విధి విధానాలు చూడు. ఎంత క్లాసుగా, ఎంత అఫీషియల్గా కానీ, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడో, ఎంత అణిగిమణిగి ఈ ప్రజల కోసం మాట్లాడుతున్నాడో, ఎంత సర్వీస్ చేస్తున్నాడో కూడా తెలుసుకో. మీ తండ్రి పిల్లికి బిచ్చం పెట్టని అల్లు అరవింద్ గారు ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాల్లో ఎక్కడైనా ఉన్నాడా? ఈ రాష్ట్రాన్ని ఎక్కడైనా కాపాడారా? నీ కుటుంబం గురించి చెప్తావేంటి? నీ కుటుంబం ఏదో గొప్పదనుకుంటున్నావేమో, నీకేదో సైన్యం ఉండాలనుకుంటున్నాము. చూపిస్తూ సైన్యాన్ని రేపు డిసెంబర్ 8వ తారీఖు 6వ తారీఖు అన్నావు. ఆ రోజును చూపిస్తూ నీ సైన్యాన్ని మేము చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం, దీన్ని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా కాలుతో అధపాతాళానికి తక్కకపోతే అల్లు అర్జున్ నీకు తగిన శాస్తి చేస్తాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా అక్రమార్కుల గుండెల్లో గుబులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చెరువులు, నాలాల ఆక్రమణలకు పాల్పడే అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారు వణికిపోతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించారు. హరితిరిపోతున్నారు. దుర్గం చెరువులో కాలనీలో మొత్తం 204 ఇళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇందుకు కారణంగా ఉంది. నోటీసులు అందుకున్న వారు వణికిపోతున్నారు. కాగా మాదాపూర్ అమర్కో ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు ఇవ్వడం గమనార్హం. అలాగే సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారితో పాటు కొంతమంది ఐఏఎస్లు, ఐఆర్ఎస్ అధికారులకు కూడా చెందిన ఇళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. लेआउट सैंक्शन लेआउट है, वो पहले ओनर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। उसके बाद में जब ये FTL में या नदी में, बफर जोन में, वो सब कुछ मैं जानता नहीं। जब मैं पेपर्स लिए, एडवोकेट को दिया, सब सही है बोले, मैं घर खरीदा। अब नोटिस मिला तो नोटिस पे गवर्नमेंट क्या कर रहा है? अभी नोटिस अभी आपको जो मिला है किस चीज पे और किस बिना पे मिला है, और आगे आप ये बफर जोन में बोल के मिला है या फिर FTL में मिला है? किस चीज पे मिला? वो बफर जोन में है बोल के बोल रहे लोग, नोटिस में भी वही है, तो देखा जाएगा। कितना है सर ये पूरा जो आपके प्रॉपर्टी पर F नहीं मार्क किया गया है, दूसरे जितने प्रॉपर्टीज है? मेरा 600 यार्ड्स है, मेरा 600 यार्ड्स। ये वाल्टा एक्ट से पहले लेआउट बने से है। वाल्टा एक्ट बनाने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं है, तो अभी देखना है। सर अधिकारियों से क्या कहना चाहेंगे? एक तरफ ये सवाल उठ रहे हैं कि कोई अधिकारी अभी तक मुझे नहीं मिला, मेरे से बात नहीं हुआ। चीफ मिनिस्टर को क्या कहेंगे सर? एक होता है आपके भाई है, एक पर्सनल आपका रिलेशन एक है, और दूसरा वो एक मिनिस्टर, वो मेरे अकेले के लिए काम नहीं कर रहे,
सब लोगों के लिए कर रहे हैं, वो तो जो करना है अधिकारी करना है, सीएम क्या करेंगे। क्या कहेंगे सर, ये डेमोलिशन में आप मदद करेंगे अगर बफर जोन में आता है तो? डेमोलिशन तो करना ही पड़ेगा, लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना। तो आप कार्रवाई के लिए रेडी है? रेडी है। अगर घर और दूसरे प्रॉपर्टीज भी इस चीज की जब्त में आ रहे हैं, और खास करके आपके प्रॉपर्टी को लेकर काफी दिन से चर्चा चल रही है। बीआरएस के नेता ट्वीट कर रहे हैं, ड्रोन विजुअल्स लगा रहे हैं, सैटेलाइट विजुअल्स लगा रहे हैं। बीआरएस लोग मेरे को लेके ये सब कॉलोनी वाले को वो तो मुसीबत में पड़ा दिए। जो अगर मैं नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता है? ये तो मैं बनाया सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए, मैं घर बीच में खरीदा, मुझे क्या मालूम है। नहीं आपके जो गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। सर जैसे आप कह रहे हैं कि बीआरएस ये पूरे बीआरएस वाले अटेंशन डाइवर्ट कर रहे हैं। ये जो 10 साल उनका गवर्नमेंट में बहुत इलीगल काम चला, वो काम रोकने के लिए वो ऐसा काम चालू कर दिए। సినీ సెలబ్రిటీలు రాజకీయ పార్టీలపై జోష్యాలు చెబుతూ పాపులర్ అయిన ఆస్ట్రాలజర్ వేణుస్వామికి ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులపై వేణుస్వామికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల నాగ చైతన్య శోభిత నిశ్చితార్థ వేడుకలు జరగగా కొన్ని గంటల వ్యవధిలోనే వేణుస్వామి వారి వైవాహిక జీవితంపై సంచలన జోష్యం చెప్పారు. 2027 వరకే వారు కలిసి ఉంటారని, తర్వాత విడిపోతారంటూ వేణుస్వామి ఒక వీడియో విడుదల చేశారు. వేణుస్వామి ఈ రకంగా జోష్యం చెప్పడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఆయన చెప్పిన జోష్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ మహిళా కమిషన్ కు వేణుస్వామిపై ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ నుండి విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. వేణుస్వామి పిటిషన్ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్య శోభితకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పిచ్చింది. రాష్ట్రంలో రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో పత్తి సాగు ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్స్, జెండింగ్ వ్యాపారులకు మంత్రులు స్పష్టం చేశారు. పత్తి రైతుల దగ్గర మొత్తం పంట కొనుగోలు చేసేలా సీసీఎల్ కు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పత్తి పరిశ్రమ సమస్యలపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో 2017-18లో 20.50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరగగా 2023-24లో 11.58 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. ప్లాస్టిక్ గోనె సంచిలో పత్తిని ప్యాకింగ్ చేయడం వల్ల జిన్నింగ్ సమయంలో వ్యర్థాలు బయటపడుతున్నాయన్నారు. దీనివల్ల పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు ధర కూడా తగ్గుతోందని, దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి అన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బుధవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఏడాదిగా వెంటపడుతున్నా పెళ్లికి ఒప్పుకోలేదనే కోపంతో ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. స్నేహితురాలపై కత్తితో దాడి చేసి చంపేశాడు. అడ్డొచ్చిన ఆమె స్నేహితురాలపైన దాడి చేశాడు. ఆపై అక్కడి నుంచి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్కు చెందిన దీపన థమాంగ్ నల్లగంటలో బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. గోపన్పల్లి తండా సమీపంలో స్నేహితురాలతో కలిసి ఉంటోంది. దీపనకు కర్ణాటకకు చెందిన రాకేష్ తో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామంటూ రాకేష్ ఒత్తిడి చేస్తుండగా దీపన నిరాకరిస్తూ వస్తోంది. దాదాపు ఏడాదిగా వెంటపడుతున్న రాకేష్ బుధవారం రాత్రి ఉన్మాదిగా మారాడు. యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో దీపన అక్కడికక్కడే చనిపోయింది. దీపనను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితురాళ్లకు గాయాలయ్యాయి. తర్వాత అక్కడి నుంచి మీనాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఓ విద్యుత్ స్తంభం ఎక్కి రాకేష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కరెంట్ షాక్ తో కింద పడ్డ రాకేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 12 గంటల టైంలో ఒక 100 డైల్ వచ్చింది మాకు. మేము గోపన్పల్లి తండ దగ్గర ఒక స్త్రీ మీద అటాక్ జరిగిందని ఒక వివాహితం అని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. దాన్ని అనుసరించి అక్కడికి పోయి చూసాము. అక్కడ దీప్నా తమాంగ్ అనే ఒక 20 years అమ్మాయి ఈ పిఎన్కే సెలూన్లో పనిచేస్తుంది. మన అపర్ణ జినాంగ్ అనే ఒక షోరూమ్ ఉంటుంది, అక్కడ దాంట్లో పనిచేస్తే అమ్మాయి. ఆ అమ్మాయితో పాటుగా మరో 3 యువతులు కూడా వాళ్ళ రూమ్లో ఉంటారు. ఈ రాకేష్, ఈ అమ్మాయి వచ్చేసి
దీపా తమంగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ డిస్టిక్, కూచ్ బిహార్ డిస్టిక్ ఆమెది, వెస్ట్ బెంగాల్ స్టేట్. ఈ రాకేష్ అనే వ్యక్తి వచ్చేసి బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్, బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ ఇతను. వీళ్ళిద్దరూ గతంలో సాన్నిహిత్యంగా ఉన్నారని, ఈ దీప్న ఎవరైతే ఉన్నారో ఆమె కొన్ని రోజుల నుంచి ఇతనితో సాన్నిహిత్యం లేకుండా వేరే వాళ్ళతోటి దగ్గరగా మెలుగుతుందని అతను కక్ష పెంచుకొని నేను నైట్ వచ్చేసి ఆమెతో మాట్లాడుతుందని చెప్పేసి ఆమె మీద అటాక్ చేయడం, కత్తితో దాడి చేయడం జరిగింది. ఆమెకు చాలా చోట్ల కత్తిపోట్లై హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత ఆమె చనిపోయినారు. మిగతా ముగ్గురు ఎవరైతే వాళ్ళ రూమ్మేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చినారు. ఆ అరుపులు వినప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఆమెను కాపాడే క్రమంలో వాళ్ళు కూడా గాయాలైనాయి. ఒక అమ్మాయికి రిస్ట్ పైన ఒక అమ్మాయికి అయింది, మరొక అమ్మాయికి భుజం కింది భాగంలో తెగిన గాయమైంది, మరొక అమ్మాయికి వీపు వెనకాల వైపున తెగిన గాయాలైంది. ఇద్దరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఇద్దరు అమ్మాయిలు. ఒక వెనకాల తెగిన అమ్మాయి మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, డాక్టర్లు మాకు చెప్పారు. మేము అతని పట్టుకునే క్రమంలో నిన్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ సుమారు 4:30 ప్రాంతంలో అతను మొయినాబాద్ అవుట్స్కట్స్లో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలిసినది. అతను ఎలక్ట్రిక్ వైర్ పట్టుకొని కాలిన గాయాలతోటి అతను ఉండడం గమనించినాము. దాని తర్వాత అక్కడి నుంచి అతన్ని ట్రీట్మెంట్ కొరకు శ్రీకర్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కు అత్తాపూర్ షిఫ్ట్ చేసాము. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసమని ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేయడం జరిగింది. అతని కండిషన్ చూసి అతన్ని డిశ్చార్జ్ అయిన వెంటనే అతన్ని ఈ కేసులో అదుపులో తీసుకొని విచారణ చేసి అరెస్ట్ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్దేశించిన పథకాలతో పాటు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. త్రాగునీరు, జల్ జీవన్ మిషన్, పారిశుద్ధ్యం, జాతీయ రహదారులు, గ్యాస్ పైప్లైన్ నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, అమృత్ 2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు, నూతన పైప్లైన్లు నిర్మాణ ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని సీఎస్లను ఆదేశించారు. అటల్ మిషన్ ఫర్ రెజ్యువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 కింద పట్టణాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, తీవ్ర ట్రీట్మెంట్ ప్రాజెక్టులు, తాగునీటి వనరుల చుట్టూ పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రధాని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. కొంతమంది అధికారులు హైడ్రా పేరుతో బెదిరిస్తున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయన్న సీఎం. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నట్లు తెలిసిందని వ్యాఖ్య. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని విజిలెన్స్ కు సీఎం ఆదేశాలు. ఫామ్ హౌస్ లో తీవ్ర భావోద్వేగం. కవితను ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్. బెయిల్ పై తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత. ఫామ్ హౌస్ లో తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత. కవిత రాకతో కోలాహలంగా ఫామ్ హౌస్. వైసీపీని వీడుతున్న కీలక నేతలు. టీడీపీ జనసేన గూటికి చేరుతున్న వైనం. తాజాగా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై. టీడీపీలో చేరబోతున్నట్లు మోపిదేవి ప్రకటన. తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామన్న గంట. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్య. సీఎస్ కీలక సమావేశం. నిబంధనల మేరకు ముందుకు వెళ్లాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ సమావేశం. కూల్చివేతలపై న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏం చేయాలో చర్చ. పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చూస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు స్పష్టం చేసిన మంత్రి. తప్పనిసరిగా పత్తి రైతులు ఈ క్రాప్ లో పేరు నమోదు చేసుకోవాలన్న మంత్రి అచ్చెన్నాయుడు. ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలి. సీఎస్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ. జాతీయ ప్రాజెక్టులపై ప్రధాని మోదీ సమీక్ష. జల్ జీవన్ మిషన్, గ్యాస్ పైప్ లైన్, రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్. అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు. నీవు హీరో అనుకుంటున్నావా, నువ్వు ఒక కబడ్డీని అంటూ రమేష్ బాబు విమర్శలు. చిరు బ్రదర్స్ ను విమర్శించే స్థాయి అర్జున్కు లేదని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G3 మీడియా.